మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవు అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కీలక శాఖలు కొత్త వారికి దక్కనున్నట్లు తెలిసింది. అయితే మొదట బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జట్టును ప్రకటిస్తారని, తదనుగుణంగా మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అత్యున్నత స్థాయి బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నితిన్ నబీన్ టీంను పార్టీ అగ్రనేతలు ఖరారు చేశారని, కీలక సంస్థాగత పదవుల్లో యువతకు పెద్దపీట వేయనున్నారని తెలిపాయి. నబీన్ గత వారం కొంతమంది కేంద్ర మంత్రులతో మంత్రాలు జరిపారు. వీరిలో కొందరిని పార్టీలోకి తీసుకోనున్నారు. పార్టీ ఆఫీస్ బేరర్లలో కొందరిని కేబినెట్ లోకి తీసుకుంటారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, సిబిఎస్ఈ డిజిటల్ మార్కింగ్ సిస్టంలో అవకతవకలు మొదలైన వాటి నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవిష్యత్తుపై నీలినిడలు కమ్ముకున్నాయి. కొందరు సీనియర్ల శాఖల్లో మార్పులు చేర్పులు జరగవచ్చనంటున్నారు. కీలక శాఖలకు యువరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని బీజేపీ అగ్రనాయకత్వం దృఢంగా భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాజకీయ అవసరాల దృష్ట్యా ప్రాంతీయ రాష్ట్ర కుల వర్గాలకు కేబినెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అని అనుకుంటోంది. జూలై 3వ వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈలోపే పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రధాని మోదీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. కేంద్ర మంత్రులు పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రాకు ఇప్పటికే యూపీ, ఢిల్లీ పార్టీ పగ్గాలు అప్పగించారు. ఒకరికి ఒకే పదవి అన్న సూత్రం ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణలో వీరికి ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యసభ పదవీ కాలం ఈ నెల 21న ముగిసినా కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవనీత్ సింగ్ బిట్టూలకు రెండోసారి అవకాశం ఇవ్వలేదు. దీంతో కురియన్ రాజీనామా చేశారు. పంజాబ్ మాజీ సీఎం సర్దార్ బియాన్ సింగ్ మనవడైన బిట్టు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జాట్ తెగకు చెందిన బిట్టు కీలక నేత కావడంతో ఆయన కేంద్ర మంత్రివర్గంలో కొనసాగించే అవకాశాలే ఎక్కువ అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 3 రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్ లో ఎక్కువ మంది మంత్రులను నియమిస్తారని అంటున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో కేంద్ర మంత్రివర్గంలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టీఎంసీ, శివసేన రెబల్స్ కు చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బెంగాల్లోని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమవుతారని ప్రకటించారు. 6 యూబీటీ రెబల్ ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో విలీనమయ్యారు. ఈ పార్టీ సీనియర్ నేతలకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని అంటున్నారు. అయితే ఫిరాయింపు నిరోధక చట్టం కింద లోక్సభ స్పీకర్ రూలింగ్ ఇచ్చాకే ఈ రెబల్ ఎంపీలను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై తుది నిర్ణయం తీసుకుంటారు.